పబ్లిక్ అందరికీ శనార్థి, నేను మీ శ్రీనన్న. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లకు కురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూసి అటంకసిరి పెద్ద వార్తలకు పోదాం. నియోజకవర్గానికి వరాల జల్లు, ఫోటోకి చేస్తున్నారు పాలాభిషేకాలు. కుటుంబం అంతా దొంగలే, కానీ వేసిన ప్లాన్ సెట్ కాలే. పబ్లిక్ ని తిప్పల పెడుతున్న ఎస్ఐ, పెద్ద ఆఫీసర్ దగ్గరికి పోయిర్రు పబ్లిక్ గుస్సై. రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేఏపాల్, ఓటేయొద్దాట పార్టీకి అసలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటారట పీఎం పర్యటన. ఏముందబ్బా, మంచి అయితే మంచి అంటాం, చెడు అయితే చెడు అంటాం. ఏ పార్టీ అయితేంది, ఏ నాయకుడు అయితేంది. మంచి చేసే వాళ్ళు ఉంటే మంచిగా పొగుడతాం, చెడు చేసే వాళ్ళు ఉంటే తిడతారు. అగో గట్లనే ఓ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి సార్ మాకు అది చేసిండు ఇది చేసిండు అని ఒక తీరుగా పొగుడతలేరు. మరి గది ఏ నియోజకవర్గం, వాళ్ళకి ఏమేం పనులు చేసిండో మనం కూడా అరుచుకుందాం పాన్రి. ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ పోటోకేమో పాలాభిషేకాలు చేస్తున్నారు. మళ్ళీ ఏదన్నా పథకం అమలు చేసిండా ఏంది? 6 గ్యారెంటీలల్లా ఏది ఓపర్ అరుచుకుందాం. అయితే ఎలక్షన్లల్లా ఈ మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చి ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని న్యూయార్క్ లెక్క చేస్తాం అని చెప్పి మాట ఇచ్చే కదా. ఇగో గా పనిలోనే ఉన్నట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అగో అందుకని ఇట్లా పాలాభిషేకాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి సార్కి. ఒక ఏడాదిలో ఏకంగా 5,000 కోట్లు ఇచ్చిండు అటుల్లో ఈ నియోజకవర్గానికి. యోగిడ కేఎల్ఆర్ సార్ ఉండు, సార్నో సార్ అడుగుదాం. చెప్పు సారు, ఎత్తెత్తిచ్చిండు, ఎట్లెట్లిచ్చిండు, ఏమేమి ఇచ్చిండో. 320 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో మహేశ్వరం కాన్స్టెన్సీలో స్కిల్ యూనివర్సిటీ వరకు రింగ్ రోడ్ నుండి, దానికి మొత్తం రింగ్ రోడ్ నుండి RRR రోడ్ వరకు 4,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదు సరౌండింగ్స్ లో ట్రాఫిక్ సమస్య తీర్చడానికి గాను 416 కోట్లు ఒకటి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు 153 కోట్ల రూపాయలు, స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మరియు రూరల్ రోడ్లకు బ్యాలెన్స్ అమౌంట్ మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రిలీజ్ చేయటం కానీ శాంక్షన్ ఇవ్వటం కానీ జరిగింది. ఇప్పుడు టెండర్ల ప్రాసెస్ నడుస్తుంది అని అందరికి నేను తెలియజేస్తున్నా. అగో ఇన్నారు కదా, 325 ఫీట్ల రింగ్ రోడ్డును RRR రింగ్ రోడ్డుకు 4,000 కోట్లు ఇట్లా మొత్తం లెక్కగా ఇచ్చి మొత్తం కలిపి 5,000 కోట్ల దాకా ఇప్పటిదాకా ఈ మహేశ్వరం నియోజకవర్గానికి ఇచ్చిరట. అందుకని తుక్కుగూడలున్న కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పార్టీ ఆఫీసులనే ఇట్లా పెద్ద బొమ్మ పెట్టి సార్కు పాలాభిషేకాలు చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చూడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యమాట. ఇప్పుడే కాదు, ఇక గతంలో జరిగిన కుంభకోణాలన్నీ కూడా బయటికి తీస్తాం అని సందు ఈ డైలాగులు కూడా కొట్టుకొచ్చిండు మన కేఎల్ఆర్ సారు. మహేశ్వరం నియోజకవర్గానికి ఇంత మంచిదే, కానీ అన్ని నియోజకవర్గాలలో కూడా గిట్నే వేయాలి కదా సారు. అంత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా, అందరికి ఇట్లనే పాలాభిషేకాలు చేయాలి కదా. అన్ని నియోజకవర్గాలకు గిట్లనే వరాల జల్లులు కురిపిస్తూ అట్లనే 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ అందరి చేత, తెలంగాణలో ఎంతమంది ఉన్నారో అందరి చేత గిట్లనే పాలాభిషేకాలు పొందాలని కోరుకుంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. రోడ్లన్నిటిని కూడా మంచి రోడ్లుగా మార్చాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా ఎస్టిమేట్ చేయమనటం కూడా జరగటం జరిగింది నిన్ననే. అదే విధంగా కరెంటు సమస్యలు కూడా, ట్రాన్స్ఫార్మర్ లేకుంటే సింగిల్ ఫేజ్ ఉంటే 3 ఫేజులుగా మార్చడం, స్తంభాలు అవసరం మన దగ్గర స్తంభాలు ఇవ్వటం, ట్రాన్స్ఫార్మర్లు అవసరం మన దగ్గర ట్రాన్స్ఫార్మర్లు అవటం, తర్వాత సబ్ స్టేషన్లు కూడా ఇచ్చి నిరంతరం 1 నిమిషం కూడా కరెంటు ఓని పరిస్థితిని తీసుకురావాలనే ప్రణాళికలు కూడా ఈ కాన్ఫరెన్స్ లో చాలా స్పీడ్ గా జరుగుతా ఉన్నాయి అని కూడా అందరికి కూడా ప్రజలకు అందరికి నేను తెలియజేస్తున్నా. అదే విధంగా రేపు రాబో రోజులలో ఈ హైదరాబాద్ ఈ రింగ్ రోడ్ కు లోబట్టున్న దాన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపి ఒక పెద్ద మహానగరంగా మారిస్తే ఎట్లుంటది అనేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనను కూడా మేము స్వాగతిస్తున్నాం. అదే విధంగా రోడ్డుకు అవతల కూడా RRR నుండి రింగ్ రోడ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న వాటిని కూడా ఒక కొత్త పట్టణంగా ప్లాన్ చేయాలని, దానికి రోడ్డు సమస్య రావద్దు, నీటి సమస్య రావద్దు, చెత్త సమస్య రావద్దు, తర్వాత ట్రాఫిక్ సమస్య రావద్దు అంటే పెద్ద పెద్ద రోడ్లు వేసి గ్రీన్ అండ్ క్లీన్ పట్టణంగా మార్చాలనేది, మన మహేశ్వరాన్ని మార్చాలనేది.
అబ్బబ్బా ఈ ప్రైవేటీకరణ పేరుతో సర్కార్ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే పనిలో పడ్డారు మన నాయకులు. నడపలేక చేతులు లేవట్టుడు, బయట కాంట్రాక్ట్ ఇచ్చుడు, అమ్ముడు. ఇగో గిట్లనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఓ పేరువైన కంపెనీ కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నట. మరి అది ఏ కంపెనీ, ఏ సర్కారు ప్రైవేటీకరణ చేస్తుంది, అదంతా పురాగరుచుకుందాం పాన్రి. ఎక్కడి ప్రైవేటీకరణ, ఏం ప్రైవేటీకరణ, తీసుకుపోయి అంత ప్రైవేట్ వాళ్ళ చేతుల పెట్టుడు, సర్కారుకు నడుపుడు కాక ఇగ చేస్తాం అనుకుంటా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే పని వినబడ్డారట. అగో గట్టెట్లా చేస్తారని చెప్పేసి అలా పని చేసే వాళ్ళంతా బైక్ ర్యాలీ తీసి చక్కగా కలెక్టర్ ఆఫీస్ ముందుకు పోయి ఒకటి నిరసన చేస్తున్నారు. ఇక చెప్పే అన్న ఏందో ముచ్చట. 32 మంది బలిదానం, 26,000 మంది ఎకరాలు పొలం ఇచ్చి 18,000 మంది నిర్వాసులు అయిపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడి సాధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే సొంత గనులు కేటాయిస్తా ఉన్నారు. దీనికి ఇచ్చిన గనులు కూడా వెనక్కి తీసుకున్నారు, బొగ్గు గనులు వెనక్కి తీసుకున్నారు. అలాగే ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి 4 లక్షల కోట్ల ఆస్తిని ఆదానికి అమ్మేస్తామని చెప్తే మేము సహించేది లేదు. ఇవాళ ప్యాకేజ్ అని చెప్తున్నారు. ప్యాకేజీల సమస్య పరిష్కారం కాదు. ఇవాళ భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి మీరు గనులు కేటాయించారు, అప్పులు రద్దు చేశారు, ప్రైవేట్ పరిశ్రమలకి లక్షల కోట్ల రూపాయలు వైండ్ అప్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రకటన చేయవలసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసులందరూ కూడా ఉపాధి కల్పించాలి, సేల్లో కలిపి విలీనం చేయాలి, లేదా మైన్స్ అనేది వెంటనే ఇవ్వాలి, క్యాపిటల్ రీసెర్చింగ్ చేయాలని చెప్పేసి కార్మికుల మీద గత 4 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. ఆ దాడి ఆపాలని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రకటించకపోతే రాష్ట్రంలో మరొక విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఉద్యమం అనేది ప్రారంభం కాబోతుందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి తెలియజేస్తాం. అగో ఇన్నారు కదా, 32 మంది బలిదానం, 26,000 మంది పొలాలు ఇచ్చిర్రు, 18,000 మంది నిర్వాసితులు అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కును కేంద్రం వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తా అంటే మేము ఎట్టట్టే ఊకుంటాం, అస్సలకే ఊకం. దీనికి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ఈడ నిరసనలు తెలుపుతున్నారు. 4 లక్షల కోట్ల ఆస్తిని అదానికి 40,000 కోట్లకు అమ్ముతారా, మేము అస్సలకే ఊకం అంటున్నారు. మరి ఈ ఫ్యాక్టరీని చూస్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండటగా అని అడిగితే అవి వస్తుండు, ఆయన నిర్ణయాన్ని వెనకకి తీసుకోకపోతే అసలుకే ఊకం, ఆయన పర్యటనను కూడా అడ్డుపడతాం అనుకొస్తున్నారు. ఇక చూడాలా మరి. ఏదేమైనా సర్కారు సొమ్మును తీసుకుపోయి ప్రైవేట్ చేతిలో పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి. గిందికేనా ఓట్లేసి గెలిపించుకుంది అని పబ్లిక్ కూడా గట్టిగానే గరం అవుతున్నారు. ఏంది మరి, 1000 మంది రోడ్డు మీదకి వస్తారు, అట్లా ప్రైవేటీకరణ చేసి అదానికి దోసిపెట్టుడు తప్ప మిగిలింది ఏముంది? పబ్లిక్ పొట్టలు కొట్టుడు కాకపోతే అస్సలు ప్రైవేటీకరణ చేయొద్దు, మేమైతే వదలం, ఈ పోరాటాలని మరింత ముందుకే తీసుకెళ్తామని చెప్పేసి గట్టిగానే గరానికి వస్తున్నారు ఆడున్న పబ్లిక్. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు తిరిగి స్వాగతం. కేపాల్ సార్ పేరు చెప్తే కొందరికి నవ్వొస్తుంది, కొందరికేమో అబ్బా నిజాయితీ గల రాజకీయ నాయకుడు గిట్లనే ఉండాలి అనిపిస్తుంది. మన దేశంలో కొంతమంది పట్టించుకోకపోయినా, ఓట్లు వేయకపోయినా కూడా బయట దేశాలలో మాత్రం సారుకు పెద్ద పతార. అయితే ఆ సార్ ఇవాళ ఇగో గిల్ల తానికి వచ్చి వాళ్ళ నిరసనలో పాల్గొని ఇట్లా మైకుల ముంగడికి వచ్చి ఏం మాట్లాడిండో మీరే ఇన్నూరు రూపాయి. అబ్బా గీ ఎస్ఎస్ఏ కార్మికులు అయితే ఒక తీరు కోస కాదు పోండ్రి, రోజుకో తీరు నిరసన చేస్తున్నా కూడా సర్కార్ అయితే పట్టించుకుంటలేదు. కానీ ప్రతిపక్షాల అయితే లైన్ కడుతున్నారు. మరి ఇవాళ ఎవరు వచ్చిరంటే చూడు, ఇగో మన కేపాల్ సార్ వచ్చిండు, ఇగో మైక్ అందుకొని ఎట్లా మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండో ఇన్నూరు రూపాయి. రేవంత్ రెడ్డి కొంచెం బిజీ అయిపోయాడు ఈ మధ్య, ఈ హైడ్రాల మీద, ఈ బిల్డింగ్ల మీద. పాపం వచ్చిన దగ్గర నుంచి కోల్చడాలు ఎక్కువైపోయాయి, కట్టడాలు ఎక్కడ లేవు. అరే అన్ని కోల్చడాలే. అందుకని రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు అన్ని కూల్చావనుకో నువ్వు కూలిపోతావు. వద్దు, మనం కట్టడం మొదలు పెడదాం, కలిసి పనిచేద్దాం, కట్టడాలు మొదలు పెడదాం. నేను ముఖ్యమంత్రి అవుతానా, ప్రధానమంత్రి అవుతానా లేదా అన్నది ప్రజలు, దేవుడు నిర్ణయిస్తాడు. అభివృద్ధి అన్నది చేసే కెపాసిటీ నాకుంది.
మీ ఓటు మీకు వేసుకోండి. బీఆర్ఎస్కి వేయకండి, కాంగ్రెస్కి వేయకండి. బీజేపీకి ఎలాగా ఎక్కువ ఆదరణ లేదు, తెలిసిపోయింది వాళ్ళ గురించి అందరికీ. కనుక ఈ ఒక్కసారైనా మీ ఓటు మీకు వేసుకోండి, మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి మా మద్దతు. ప్రజాశాంతి పార్టీ సింబల్ అవసరం లేదు, నేను మద్దతు ఇస్తా. ముఖ్యంగా మీడియా మిత్రులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మార్పు కోరుతున్నారు. మీడియా సర్వేలన్నీ మార్పు కోరుతున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో మార్పు ఎలాగో కోరుకున్నారు, మార్పు కోరుకుంటారు. కానీ యూత్ ముందుకు రావట్లేదు, నిరుద్యోగులు ముందుకు రావట్లేదు. తెలంగాణ కొరకు ప్రాణం పెట్టిన మహావీరులు వెంకటాచారి లాంటి వారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు? అగో ఇన్నర్ కదా, రేవంత్ రెడ్డి కూల్చుట్ల బిజీ అయిపోయిందట. ఇట్నే కూల్చుకుంటా పోయినావు అనుకో, నువ్వు కూడా కూలిపోతావు తమ్ముడు అని చెప్పేసి ముద్దుగా మాట్లాడుకొచ్చిండు ముందుగాల. ఇక అటెంకల ఇప్పటి నుంచి కట్టడం మొదలు పెడదాం. నేను ప్రధానమంత్రి అవుతానో ముఖ్యమంత్రి అవుతానో ఆ తర్వాత ముచ్చట, కానీ మన ఓట్లు మనం వేసుకుందాం, మన సీట్లు మనం గెలిపించుకుందాం. కాంగ్రెస్ కోటేయొద్దు, బీఆర్ఎస్ కోటేయద్దు, ఇక బీజేపీ కంటే ఆదరణ లేదు కాబట్టి ఎట్లా వేయరనుకో. కానీ మా మద్దతు ఇస్తాం, మీరు లోకల్ సర్పంచులను గెలిపించుకోర్రి. యూత్ కానొత్తలేదు, మీడియాన్న ఆడిడ సపోర్ట్ చేస్తుంది, కానీ యూత్ అంతా ఎటుపోయింది? శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ నాయన కావచ్చు, గద్దరన్న కావచ్చు, నా పార్టీలకు ఎందుకు వచ్చారు? నేను అభివృద్ధి చేస్తాననే కదా. నేను వస్తే అప్పులు తీరుతాయి, ఇంకా మిగతా పార్టీలు వస్తే అప్పులు పెరుగుతాయి. అట్లుంటది మన దరిద్రమైన రాజకీయం. ఏంటంటే ఇగో ఇట్లా చైనాతో పోల్చి ఇగో ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇంకో ముచ్చట ఏంటంటే 18 ఏళ్ల నుంచి వీళ్ళు ఊడిగని చేస్తున్నా కూడా ఇప్పటి వరకు వీళ్ళని పట్టించుకున్నదే లేదా. గిట్లనా రేవంత్ రెడ్డి పనితీరు, వెంటనే వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి లాస్ట్కి ఇట్లా డైలాగ్ ఇచ్చిపోయిండులా. ఇగో 24 గంటలు పని చేస్తాం మీకోసం అని ఈ నెంబర్ కూడా ఇచ్చిండు. అవు మళ్ళా కేపాల్ సార్ అన్నది కూడా వాజీవే. సాయి దాగంత సేపట్లనే ఇలా సమస్య తీరుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఇన్ని ధర్నాలు, ఇన్ని నిరసనలు, ఇన్ని దీక్షలు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకున్న నాదు లేదు. తొందరగానే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు అన్ని అమలు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. కరీంనగర్ మీ గ్రామం, గ్రూప్ పేరు కేపాల్ కాదు, కరీంనగర్ మీ విలేజ్ పేరు. ఆ తర్వాత నా పేరు మీ పేరు పెట్టాలి, ఎస్ఎస్ అనేది చాలు. ఆ గ్రూప్ లో మీరు ఏం చేస్తారంటే మీ గ్రామంలో ఉన్న 1000 మంది వాట్సాప్, 500 మంది ఉంటే 500 మంది, 1000 మంది ఉంటే 1000 మంది చేర్చండి, ఇమీడియట్ గా చేర్చండి. ఎందుకు అంటే ఆ గ్రూప్ లో నేను మీకు మెసేజ్ పెడతాను. మీకేమైనా నష్టం జరిగితే ఆ గ్రూప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ 12,000 గ్రామాల్లో భూస్థాపన చేశారు. చేశారు ముందు. ఏమండి, మీ చేతిలో ఉన్న పవర్ బైబిల్లో మోసెస్ కి దేవుడు కర్రిచ్చాడు. అదేంటంటే అంటే కర్ర అన్నాడు, కర్ర కాదు పవర్ అన్నాడు. సముద్రాన్ని 2 పాయలు చేసిన పవర్ మీ చేతిలో ఉంది. మీరు టీచర్ చెప్తేనే మీరు టీచ్ చేస్తేనే రాష్ట్రం నడుస్తుంది. మీ పవర్ మీరు తెలుసుకోండి. అంటే నేను మీ వాళ్ళు ఫైట్ చేస్తున్నాను, మీరు కూడా అంటున్నాను. నేనేం చేయాలో చేస్తాను. మీరు ఈ రోజే చేర్చేయండి ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఊర్లో ఒక మంచి సర్పంచ్ నిలబెట్టారు. మీలో కొంతమంది సర్పంచులు కానీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. 100 రోజులు ఏం చేస్తారు? గెలిపించుకునే బాధ్యత మీది. గెలిపించిన 100 రోజుల్లో గెలిచిన గ్రామాల్లో కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఇట్లా అందరు కాదుల్లో కొంతమంది అవు గదెట్లా అంటారా? నేనే కాదు, గీ ముచ్చటెరికైనాక మీరు కూడా గట్టినే అంటారు. ఇంతకీ ముచ్చట చెప్పలేదు కదా, ఇగో చూసేరిగా. ఓ దేవుడా, గీ జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కు అడ్డు ఆగడాలు ఏం లేకుండా పోతున్నాయి కదా. పబ్లిక్ ఎట్లా కనబడుతున్నారో మరి. ఈ సారుకు కాకి డ్రెస్ ఒంటి మీద ఉందిగా అని చెప్పేసి ఎట్లా పడితే అట్నేనా. యోగి రాచకొండ రాజేందర్ అన్న చెప్తాడు ఇనురి. చెప్పా అన్న. నా పేరు రాచకొండ రాజేందర్, కొడిమేల వాస్తవ్యండి. నేను మొన్న శనివారం రోజు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను. భోజనం చేద్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉన్నట్లు ఫాస్ట్లో వెళ్ళిపోయాను బండి. అక్కడ ఈ వాహన చెకింగ్ జరుగుతుంది, కొడిమేల ఎస్ఐ గారు సందీప్ గారు వేశారని తెలియదు నాకు. తెలియకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే
మా ఇంటికి ఎస్ఐ రాత్రి 10 గంటలకు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బెదిరించారు. నేను అదే సమయంలో మా వాడకట్టుకు దగ్గర మా ఇంటి దగ్గరలోనే ఉంటే నన్ను గమనించి రాచకొండ నువ్వేనంటే నేనే సార్ అని అంటే నన్ను డైరెక్ట్గా కొట్టడము, లాఠీ విరిగేదాకా కొట్టాడు, తిట్టాడు, కూతులు తిట్టాడు. వాడకట్టుకు ప్రజల వాళ్ళందరూ జమాయిస్తే లంజడుకులారు మీరు ఈ టైం దాకా ఏం చేస్తుర్రా అని తిట్టి చాలా కొట్టాడు. కొట్టి ఎందుకు కొడుతురు సార్ అని అడిగిన కానీ కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా చేయలేడు. చెంపమించాలు గట్టి కొడితే కర్ణబేరు వలిగిపోయింది. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, హాస్పిటల్ పెట్టుకున్నా. కర్ణబేరు వలిగిపోయింది. తర్వాత బ్రీతన్లో టెస్ట్ చేశారు, 149 ఏమో వచ్చింది. వాస్తవం బ్రీతన్లో టెస్ట్ చేస్తే కొట్టాల్సిన అవసరం లేదు కదా. అది మళ్ళీ అందరినీ తిట్ట మా అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళ పడ్డారు, మా పిల్లలు మా భార్య అందరు కాళ్ళ మీద పడ్డా కానీ వదిలిపెట్టలేడు. చాలా దారుణంగా కొట్టాడు. ఇప్పటికి బాడీ పెయిన్స్ చాలా ఘోరంగా ఉంది. కరెక్ట్ నాకు మాట్లాడస్తలేదు, ఎందుకంటే నాకు చెవు డ్యామేజ్ వల్ల కరెక్ట్ వినబడడం కూడా లేదు, కన్ను కొంచెం నొప్పిగా ఉంది. కొడిమేల ఎస్ఐ సందీప్ కుమార్ గారు ఎస్పీ గారిని కలిస్తే అయితే నా మీద ఎస్పీ గారి దగ్గరికి వస్తుందని ముందే గ్రహించి మొన్న జరిగిన మ్యాటర్కు నిన్న సాయంత్రము నేను వాళ్ళు వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు నేను వాహనం మీద బాగా తాగొచ్చి 4-5 రౌండ్ల వాళ్ళ ముందట వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా తిరిగి కొంచెం దూరంలో పడిపోతే వాళ్ళు లావాడితే నేను వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టానని చెప్పేసి నా మీద ఒకటి రాంగ్ పత్రికా ప్రకటన ఇచ్చి నాకు రాంగ్ కేసు పెట్టారు. ఇక్కడికి వస్తున్నాను తెలుసుకొని ఫస్టే నేనేమంటున్నా, అక్కడ చెకింగ్ చేసినప్పుడు బస్ స్టాండ్లోనే జరిగింది. బస్ స్టాండ్ జరిగినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఒకవేళ అదే విధంగా నేను చేస్తుంటే నా మీద ఏ శిక్ష అయినా కానీ నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొట్టింది అదంతా కూడా చెప్పలేడు అందులో సారు. ఓన్లీ నేను ఇట్లా పడిపోతే లావట్టినా అని చెప్పేసి చెప్పారు, కేసు పెట్టారట. అగో ఇన్నారు కదా, శనివారం వీకెండ్ కాబట్టి ఇంత తాగిండట. ఇక తినాలంటే హోటల్ పోవాలి కదా. ఇక బండి మీద పోతుంటే ఆన్నే ఎస్ఐ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నడుతుందట. అంతలో ఈయన కడుపు నొప్పి వచ్చేసరికి జర బండి స్పీడ్లు ఉరికింది అనుకోరాదురి. ఇక ఎస్ఐ జాడ పట్టుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ ఇష్టం ఉన్నట్టు తిట్టిండట ఇంటి వాళ్ళను. ఇక అటంకల్నే ఆ వాడకట్టు సందులు ఉన్న ఈయనను పట్టుకొచ్చి పొట్టు కొట్టిండట. ఇగో చెంపమించాలి కొడితే కర్ణవేరి పక్కన వలిగిందట. ఈ అన్నకు మాట్లాడి నీకు కొడతలేదట. అవు ఒకవేళ తాగిండ అనుకుందాం, వాజీవే. తాగితే ఏం చేయాలి? బ్రీత్ ఎనాలిస్ట్ గదే మిషను ఊదిపిచ్చి కేసు కట్టి కోర్టుకు తోలాలి. కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఆడ గల్లీలా 10 మంది నిలబడితే వాళ్ళని కూడా పొట్టు తిట్టిండట. ఇక ఈ రాజేంద్ర అన్నను కొడుతుంటే వాళ్ళ అవ్వ అయ్య పిల్లలు భార్య అందరు పోయి కాళ్ళ మీద పడ్డా జర వదిలిపెట్టు సారు అన్న కూడా అస్సలు కనికరించకుండా ఎట్లా పడితే అట్నే కొట్టించి పెట్టిండు అటుల్లా. ఇక ఈ ముచ్చట మీద తెల్లారి ఎస్పీ సార్ దగ్గరికి పోదామంటే వరకు మీదికెళ్ళి ఈయననే ఉల్టా బనాయించి ఈయన తాగి మా ముంగట్నే చక్కర్లు కొడుతున్నాడు. ఇక కింద పడితే మేమే పట్టుకొచ్చినాం సారు, మా విధులకు ఆటంకం కల్పించిండు అని చెప్పేసి ఉల్టా ఈయన మీదనే ఎస్పీ సార్కు రిటర్న్ బనాయించిండట. ఇగో చూడురి, నిజంగానే ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఆయన ఏమన్నా తప్పు చేస్తే ఆ సీసీ కెమెరాలు కూడా బయట పెట్టాలి కదా. అట్లా ఏకుంటా ఈయన ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుండట ఎస్ఐ సారు. ఇక ఇంకొక అన్న బాధితుడే ఈయన ముచ్చట కూడా ఇన్ని రూపాయి చెప్పన్న. ఉమ్యాల నుంచి వచ్చాను. నా పేరు నాంపల్లి శ్రీధర్. మా నాన్న పేరు మీద అయితే ఏదైతే 4 ఎకరాల భూమి ఉంది, నాంపల్లి హనుమాన్లు మా నాన్న పేరు. మేము మా పక్కపొంటి వ్యక్తి నాంపల్లి చంద్రయ్య అనే వ్యక్తికి మేము నీటిపారుదల కొరకై కొంచెం చోటు ఇచ్చాము. ఒక 5 years 6 years అట్లా అవుతుంది. ఆ చోటులో అతను అర్ధరాత్రి బోర్ వేసిండు దౌర్జన్యంగా. బోర్ వేసినందుకు బోర్ వేస్తే మేము స్టేషన్కి వెళ్ళాము. కొడిమేల సందీప్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా దౌర్జన్యంగా బోర్ వేసిండు మా భూమిలో, సార్ కేసు తీసుకోండి సార్ అంటే నెక్స్ట్ డే వచ్చి చూసి ఇది సివిల్ కేసు అని అది కేసు క్లోజ్ చేశారు. మళ్ళీ చంద్రయ్య ఎవరైతే మా భూమిలో బోర్ వేసిండో అతను పోయి నా హద్దు దాటొచ్చి నాది దున్నిండు అని చెప్పి మా పైన, మా నాన్న పైన, నాంపల్లి హనుమాన్లు, మా అన్నయ్య పైన, నా పైన, ముగ్గురు పైన కేసు రిజిస్టర్ చేశారు. సో ఇట్లా రిజిస్టర్ చేశారని నేను ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఏమన్నా అంటే బోర్లో ఇష్యూ ఉంది కదా, అది ఉంది అని చెప్పి నేను సిఎస్ఆర్కి చెప్తాను, ఎంక్వైరీ చేయమని చెప్పారు. సర్వే కాకముందే మా మీద కేసు ఫైల్ చేశారు. ఎంఆర్ఓ సార్ వాళ్ళు సర్వే చేశారు, కానీ ఇంకా రిపోర్ట్లు ఇవ్వడం లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వల్ల మాకు December 31 నుంచి కొడిమేల పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఆధార్ కార్డులు ఫొటోస్ తీసుకొని రండి, మీ మీద కేసు ఫైల్ అయిందని స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సో మేము డైరెక్ట్ అగో ఉన్నారు కదా, వీళ్ళ నాయనకో 4 ఎకరాలు భూమి ఉందట. నీళ్ళ కోసం అని పక్కపొంటి భూమి ఆయనకి ఇంత భూమి ఇచ్చిరాట. ఇక వాళ్ళ అర్ధరాత్రి వచ్చి బోర్ వేసుకుందామని బోర్ వేసిండట. ఎవరిని ఏం తప్పనాయరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కురికితే ఇది సివిల్ కేసు మేమే పట్టుకుంటాం అని చెప్పేసి ఆ కేసును ఆనికే క్లోజ్ చేసిరాట. ఇక మళ్ళా తెల్లారిపోయి ఆడ బోర్ వేసిన వీళ్ళ మీద కేసు పెడితే అది ఎంక్వైరీ నడుతున్నాక కేసు కట్టిరాట. కేసు కట్టి ఇక మీ ఆధార్ కార్డులు, మీ పాన్ కార్డు అన్ని పట్టుకొని రారు, మీ మీద కేసు బుక్ అయిందని చెప్తే ఎవరిని మేము పెడితేనే కేసు ఎట్లా బుక్ కాలే, వాళ్ళు మా భూమిలోనే బోర్ వేసి మా మీద కేసు పెడితే ఏంది ఇది ఎస్ఐ సారు అరాచకము ఏం చేస్తుండ అని చెప్పేసి ఇగో వీళ్ళది ఒక తీరు గోస కాదు. ఏడన్నా అన్యాయం జరిగితే న్యాయం వైపు నిలబడాల్సిన పోలీసు వాళ్ళకి ఇట్లా అన్యాయం వైపు నిలబడుతున్నారుగా. అనవచ్చిరుగి ఎస్ఐ తీరు చూసిన పబ్లిక్.
వామ్మో వీళ్ళెందుల్లో కుటుంబం అంతా దొంగలే ఉన్నారు, ఆడోళ్ళు లేదు మొగోళ్ళు లేదు, అందరికందరు అదే పని మీద ఉన్నారుగా. ముందుగాల ఒక ఆడ మనిషి పోయి పకడ్బందీ ప్లాన్ వేసుకొని అరుచుకొని వస్తుంది, అట ఇంకా సిరి వాళ్ళ ఇంటోళ్ళంతా ఆ ప్లాన్ అమలు చేసే పని మీద ఉంటారు. మరి ఇలా ప్లాన్ ఏం దాకా వచ్చిందో మనం కూడా చూద్దాం పాండ్రి. ఓ దేవుడా, వీళ్ళు ఇంటిలాదులు దొంగలే ఉన్నారు కదా. ఇగో ఈ పోలీసు వాళ్ళు వెనక కర్రెగా ముసుగులు దొడుకొని ఉన్నారు చూసినావా. ఇగో గీల గురించే చెప్పేది నేను. ముందుగా ఏ బ్యాంకు కన్నమేద్దామని చెప్పేసి మొత్తం తిరిగి చూస్తారు. ఫస్ట్ నారాయణపేట ఎస్బీఐ బ్యాంక్ కాడికి పోయిర్రాట, తిరుపతి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడికి పోయిర్రాట, ఇక మరికెల్ ఎస్బీఐ కాడికి కూడా పోయిర్రు, దేవరకద్రల ఏపీజీవి బ్యాంకులకు పోయిర్రు, తర్వాత వనపర్తిలా ఇక మొత్తం ఇట్లా చుట్టూ తిరుక్కుంటా ఇట్లా అమర్చింతలో ఉండే యూనియన్ బ్యాంక్ మీద కానేసిరు. అబ్బా గిది దొరికిందిరా మనకు, వాస్తు బాగుంది, ఇక గిన్నెలనే ఇద్దాం దొంగతనం అనుకొని ముందుగాలకి అక్క పోయి మొత్తం తొంగి చూసుకొచ్చి అంతా ఏదేంది ఎట్లెట్లుందని చూస్తుంది. కస్టమర్ లెక్క పోయి ఏదేడుంది ఏడెట్టెట్లా పని చేస్తుంది అని చెప్పేసి కస్టమర్ లెక్క పోయి అడుగుతుంది. ఇక వాళ్ళు పాపం కస్టమరే అనుకొని నిజంగా మొత్తం తిప్పి చూపించేసరికి ఇక సీసీ కెమెరాలు ఏడున్నాయి, పైకం ఏడుంది, ఏం చెల్లి పోవాలి, ఏం చెల్లి తప్పించుకోవాలి, స్కెచ్ మొత్తం స్కాన్ చేసుకొని అక్క బయటికి వస్తుంది. ఇక అట్లనే ఓ రోజు పోయి డ్రిల్ ఓపెన్ చేసిరట, ఇంకో రోజు పోయేసరికి పోలీసుల బండి ఆన్లైనే తిరుగుతుందట. ఊరిని ఎంత పని కాబట్టే గాచరం బాగాలేదైందని చెప్పేసి ఇంకో రోజు పోయి ఓపెన్ చేసిరట. కానీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి అరే సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయిగా అని చెప్పేసి సీసీ కెమెరాలలో వైర్లు కట్ చేసిరట. ఇక అంతంతా ధ్వంసం చేసి డియువిని ఎత్తుకొని పోయిరట. ఇక పోలీసులకు అనుమానం వచ్చి అరే గీలే ఉన్నట్టు అని చెప్పేసి చిన్న మేలుగా ఆ వార్త ఈ వార్త పట్టుకొని పోయి పోలీసు వాళ్ళు అల్లెంబడి తిరిగిరట. ఓ రోజు తిరిగేసరికి ఏముంది, వాజీవే కరెక్టే వీళ్ళే అని ఎంక్వైరీలు చేసేసరికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూసబెట్టి ఏం ఇవంతా కథలు నిజమేనా అని చెప్పి అడగంగానే అవు సార్ నిజమే అని చెప్పేసి ఓ కత్తులు కటార్లు కార్లనే పెట్టుకొని తిరుగుతున్నారట గడ్డపారాలు చూతాను అంటేనేమో. ఇక పోలీసు వాళ్ళు అయితే ఇలా 5గురిని పట్టుకొని కోర్టుకు అప్పగించే పని మీద ఉన్నారు. చూసిన ఆరులా ఆడోళ్ళు లేదు మొగోళ్ళు లేదు, దొంగతనాలకు ఎట్లేగా పడ్డారో మంచిగా అయింది చూడు. పోలీసు వాళ్ళు పెళ్లి కొడుకుని చేసి అట ఇంకా జైలు ఎత్తున్నారు. ఓది కిజ్జతవాయే రూపాయి రాకపాయే, గీ దొంగ పనులు ఎందుకు చెప్పురి, కాలు చేతులు మంచిగానే ఉండే పని చేసుకొని బతకక అని తిట్టు తిరుగుతున్నారు ఈ ముచ్చటెరికైన జనాలు. వేసుకొని మరి ప్లస్ అంకిత ఆధ్వర్యంలో ప్రణాళిక వేసుకొని ఏ బ్యాంకు కొడదామని ఆలోచన చేస్తూ ఫస్ట్ అయితే బ్యాంకుల మీద రెక్కియడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ నారాయణపేటలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మీద, తర్వాత తిరుపతిలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద, మరికల్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు, దేవరకద్రలో ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇవన్నీ ఈ 4 బ్యాంకులు వీళ్ళు మన వనపర్తిలో కొన్ని బ్యాంకులు కూడా చూసుకొని అమరచింత బ్యాంకు యూనియన్ బ్యాంకును టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే అమరచింత ఈ అమ్మాయి అంకిత మొట్టమొదటిసారిగా వచ్చి బ్యాంక్ ఎట్లా ఉంది, లోపల స్ట్రక్చర్ ఎట్లుంటుంది, స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుందని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంకులోకి వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వచ్చి నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటే చూపెట్టండి, ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకొని చెప్పి చూపెట్టడం జరిగింది. అప్పుడే ఈమె ప్రణాళిక వేసుకున్నది, ఈ బ్యాంకు బ్యాక్ సైడ్ ఎట్లుంది, ఫ్రంట్ సైడ్ ఎట్లున్నాయి, సీసీటీవీ కెమెరాలు ఎట్లున్నాయి అన్నీ అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపులతోనే. ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 25th నాడు ఈ ప్రణాళిక, మన 23rd నాడు వచ్చి బ్యాంక్లో ఈ డిస్కషన్ జరిగింది. 25th నాడు ఈమె సెలవు దినాలు కాబట్టి బ్యాంక్లోకి ఎట్లయినా ఎంటర్ కావాలని చెప్పి వీళ్ళని పంపించింది లోపలికి. భాస్కర్ రెడ్డి మరియు తర్వాత ఈ జగదీశ్వర్ రెడ్డి తర్వాత గణేష్ ముగ్గురు ఎంటర్ అయ్యి గ్రిల్ ఓపెన్ చేశారు. ఎంటర్ అయ్యే ప్రాంతం ఎట్లా మనం ఎంటర్ కావాలని గ్రిల్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అట్లే ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు బాగా కుక్కలు అరిచాయన్నట్టు అక్కడ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు ఆ జూరాల మీద నుండి వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు వెహికల్ చెకింగ్ చేయడం అర్ధరాత్రి వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వద్దు మనకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మెసేజ్ లేదు. గివ్వబ్బా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు, రేపు వచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం. కానీ మీరైతే అప్పటిదాకా తెలుసు కదా, చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా. ఉంటా.